శనివారం అందిన తాజా గణాంకాల ప్రకారం లోక్సభ ఎన్నికల తొలి దశలో 65.5% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. గణాంకాలను కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే తొలి దశలోనే ఎక్కువ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఈసారి ఎక్కువగానే పోలింగ్ శాతం నమోదైందని ఈసీ ఇప్పటికే తెలిపింది. 2019లో ఇవే స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 69.43% పోలింగ్ మాత్రమే నమోదైంది. ఆనాడు 91 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఎన్నికల సంఘం నేడు తుది గణాంకాలు వెల్లడించే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల్లో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. కొల్లాపూర్ బోడబండ తండా ప్రచారంలో భాగంగా ఒక మామిడి తోటలో చెట్టు కింద తండా వాసులను సమావేశపరిచి మైక్లో ప్రసంగించారు మంత్రి జూపల్లి. మామిడి చెట్టెక్కి ప్రసంగించిన జూపల్లి వీడియో నెట్టిట వైరల్ అవుతోంది. ఢిల్లీలో 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ సమయంలో బిల్డింగ్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నార్త్ ఢిల్లీ శాస్త్రి నగర్లోని 4 అంతస్తుల పురాతన భవనం పేకమేడలా కూలిపోయింది. భవనం శిథిలావస్థకు చేరుకున్నట్లు గుర్తించిన అధికారులు అందులోని వారిని అక్కడి నుంచి తరలించారు. భవనం కూలిపోతున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీశారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడుకు మాస్ వార్నింగ్ ఇస్తూ డైరెక్టర్ హరీష్ శంకర్ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రామయ్య వస్తావయ్య సినిమా వచ్చి దాదాపు దశాబ్దం అయింది. ఈ 10 ఏళ్లలో ఉదాహరణకి మీరు 10 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటే నేను 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటానని అన్నారు. నేనెప్పుడు కూడా మీ గురించి తప్పుగా మాట్లాడలేదు, కానీ మీరు పలుమార్లు నా గురించి అవమానకరంగా మాట్లాడారని లేఖలో తెలిపారు హరీష్ శంకర్. ఒక సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్తో సినిమా పూర్తి చేద్దామని ప్రస్తావన వచ్చినప్పుడు గబ్బర్ సింగ్ వచ్చాక పొగర్తో ప్రవర్తిస్తున్నారని అనుకుంటారని, నచ్చకున్నా మీతోనే సినిమా పూర్తి చేశారని కుండ బద్దలు కొట్టారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకున్నా ఆ నింద మీ మీద మోపలేదని, నేను అలాంటి వ్యక్తిని కాదని చెప్పారు. కానీ మీరు యాంకర్ అడగకుండా నా ప్రస్తావన తీసి నన్ను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక తన ఆత్మాభిమానంతో పాటు మీ మీద గౌరవంతో ఇంకెక్కడ తన ప్రస్తావన తేవద్దని లేఖలో ప్రస్తావించారు. అంతేగాక విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని కాదు, కూడదు, మళ్ళీ కెలుక్కుంటాను అంటే ఎనీ డే ఎనీ ప్లాట్ఫామ్ ఐఎమ్ వెయిటింగ్ అని చోటా కే నాయుడుకి వార్నింగ్ ఇచ్చారు హరీష్ శంకర్. బంగ్లాదేశ్ పర్యాటకులు హద్దుమీరారు. భారతీయ పర్యాటకులపై దుశ్చర్యకు పాల్పడ్డారు. భారత్ బంగ్లాదేశ్ జఫ్లాంగ్ సరిహద్దు వద్ద నదిలో 2 దేశాల పర్యాటకులు సరదాగా గడుపుతున్నారు. ఆ సమయంలో బంగ్లాదేశ్ పర్యాటకులు కొంతమంది భారతీయులపై రాళ్లు విసిరారు. దీంతో భారతీయ పర్యాటకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కావాలనే బంగ్లాదేశీయులు తమపై రాళ్లు విసిరారని భారతీయులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ పర్యాటకులు చేసిన ఈ పనికి నెటిజన్లతో పాటు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆపదలో ఉన్న అమ్మాయిని ఓ సెక్యూరిటీ కాపాడిన వీడియో ఒకటి ట్రెండింగ్ అవుతోంది. ఓ వ్యక్తి అమ్మాయిని లిఫ్ట్లోకి తీసుకువెళ్లి చిత్రహింసలు పెడుతున్న సమయంలో అక్కడే ఉన్న సెక్యూరిటీ లిఫ్ట్ వద్దకు చేరుకున్నాడు. అడ్డుకున్న సెక్యూరిటీపై ఆ వ్యక్తి పిడిగుద్దులు గుద్దాడు. దీంతో సెక్యూరిటీ తన పంచ్ పవర్ ఏంటో ఆ వ్యక్తికి చూపించాడు. సెక్యూరిటీ దెబ్బలకు ఆ వ్యక్తి కాల బేరాలకు వచ్చేశాడు. అమ్మాయిని కాపాడిన సెక్యూరిటీని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ఏర్పాటు విషయంలో ప్రధాని మోడీతో మస్క్ భేటీ కావాల్సి ఉంది. కానీ పర్యటనను మస్క్ రద్దు చేసుకున్నట్లు ఒక మీడియా సంస్థ వెల్లడించింది. ఇండియాలో కార్ల ప్రాజెక్టుపై మస్క్ ప్రకటన చేస్తారని కొన్నాళ్ళుగా ఊహాగానాలు షికారు చేశాయి. భారత్లో సుమారు $3 బిలియన్ పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేశారు. దాదాపు 25 లక్షలు ఖరీదు చేసే మోడల్ 2 రకం ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి కోసం ప్రణాళిక రూపొందించారు. ఢిల్లీలో జరిగే స్పేస్ స్టార్టప్స్ కంపెనీలతో మస్క్ భేటీ కావాల్సి ఉండగా ట్రిప్ వాయిదా పడినట్లు కొన్ని వర్గాలు వెల్లడించాయి. ఉపాసన కొరదల అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఇటీవల సరికొత్త ఆన్లైన్ బిజినెస్ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. సాంప్రదాయ రుచులలో భాగంగా ఇంట్లోనే చేసుకునే వంటలకు సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంచనున్నట్లు తెలిపారు. తాజాగా అత్తమ్మాస్ కిచెన్లో చిరంజీవి సతీమణి సురేఖ తయారు చేసిన ఆవకాయ పచ్చడి వీడియోను షేర్ చేశారు ఉపాసన. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో ఒక రేంజ్లో వైరల్ అవుతోంది. వీడియో చూసిన మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మెగా ఫ్యామిలీ ఎంత చూడముచ్చటగా ఉందో అని కామెంట్లు పెడుతున్నారు. నాని జెర్సీ రిలీజ్ తో ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ మేకర్స్ ప్లాన్ చేశారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన హీరో నాని తీసిన చిత్రం జెర్సీ. 2019లో రిలీజ్ అయిన జెర్సీ సినిమా భారీ విజయాన్ని సాధించి ఇప్పటి వరకు అనేక అవార్డులు గెలుచుకుంది. ప్రపంచ నలుమూలల నుంచి ఎన్నో ప్రశంసలు పొందిన జెర్సీ మూవీ నేడు రిలీజ్ అయింది.
ఇప్పుడు జెర్సీ సినిమా మళ్ళీ థియేటర్లలో అడుగుపెట్టడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అంతేకాదు నాని ఫ్యాన్స్ ఈ సినిమాతో జెర్సీ ఫ్యాన్స్గా మారారు. వేద మంత్రాల సాక్షిగా ఓ యువతి శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకుంది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో నివసించే శివానీ పరివార్కు శ్రీకృష్ణుడు అంటే అమితమైన భక్తి, ప్రేమ పెరిగి కృష్ణుడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తల్లిదండ్రులను ఒప్పించి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెళ్లి చేసుకుంది. ఆచార వ్యవహారాల ప్రకారం వధువుకు అప్పగింతల కార్యక్రమం కూడా జరిపారు. వరుడు శ్రీకృష్ణుడి విగ్రహం బృందావనం నుంచి బ్యాండ్ మేళాలతో ఊరేగింపుగా వచ్చి స్థానిక మందిరంలో వేద మంత్రాల సాక్షిగా వివాహం జరిగింది. అనంతరం శ్రీకృష్ణుడి విగ్రహంతో శివాని బృందావనానికి బయలుదేరి తన జీవితాన్ని అక్కడే రాధా ధ్యాన్ ఆశ్రమంలో శ్రీకృష్ణుడి సేవలో శివాని గడపడం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 TV.